అందరికీ నమస్కారం అండి. నాయకుడు సముద్రుడైతే రాష్ట్రం దానంతట అదే పరిగెడుతుందని పెద్దలు అంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. మొన్నటిదాకా ఏపీకి ఎవరొస్తారని ఎటకారం చేసిన వాళ్లే నోర్లు మూయించేలా ఒక ప్రభంజనంలో పెట్టుబడులు వస్తున్నాయి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ వైజాగ్లో రిలయన్స్ ఇండస్ట్రీ పెట్టబోతున్న భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదో చిన్న చితకా విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ హిస్టరీలోనే ఒక అతిపెద్ద మేల్రాయి అనుకోవచ్చు. అదే మన వైజాగ్లో రాబోతున్న రిలయన్స్ డేటా సెంటర్. మొన్నటికి మొన్న గూగుల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రిలయన్స్ రంగంలోకి దిగింది. అక్షరాల 400 ఎకరాల్లో, అంటే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడికి ఇది 2030 నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, దీనిని వైజాగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ యొక్క ప్రాజెక్టు వల్ల సామాన్యుడికి అలాగే రియల్ ఎస్టేట్కి మరియు మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు వస్తాయన్నది జెన్యున్గా రీసెర్చ్ చేసి ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వైజాగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీకే అర్థమవుతుంది. ముందుగా అసలు విషయం ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే రిలయన్స్ వాళ్ళు వైజాగ్లో భారీ పెట్టుబడి పెడుతున్నారని మన వార్తల్లో చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఇది కేవలం రిలయన్స్ ఒక్కటే పెడుతున్నది కాదు, ఇది ఒక జాయింట్ వెంచర్. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీ, అలాగే కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ మరియు అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ అనే ఈ ముగ్గురు కలిసి డిజిటల్ కనెక్షన్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వైజాగ్లో 1000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న డేటా సెంటర్ నిర్మించడం. గుర్తుపెట్టుకోండి, 1000 మెగావాట్లు అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోని టాప్ క్లాస్ డేటా సెంటర్లో ఇది ఒకటి కాబోతుంది. జామ్నగర్లో రిలయన్స్కి ఎంత పెద్ద సెటప్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే వైజాగ్లో కూడా అంత భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సరే, అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? మనం ఫోన్లో వాడే ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలాగే యూట్యూబ్ వీడియోలు కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, ఇవన్నీ వాటి డేటా ఎక్కడ స్టోర్ చేయాలని ఒక డేటా సెంటర్ కావాలి. ఇవన్నీ గాల్లో ఉండలేవు కదా, అదే డేటా సెంటర్. కానీ ఇప్పుడు రిలయన్స్ కడుతున్నది పాతకాలపు డేటా సెంటర్ కాదు. ఇది ఒక ఏఐ రెడీ డేటా సెంటర్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేయడానికి వాడే జీపీయూలు, అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు. అందులో వీడియో ట్రైనింగ్స్, అలాగనే ఎల్ఎల్ఎం ట్రైనింగ్స్, రోబోటిక్స్, డిఫెన్స్ ఎనాలిటిక్స్, అలాగే క్లౌడ్ గేమింగ్స్, ఈ హెవీ కంప్యూటర్ పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. వీటికి విపరీతమైన పవర్ కావాలి. అందుకే 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ రేంజ్లో దీనికి కరెంట్ అవసరం. ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తే ఇంటర్నెట్ స్పీడ్ కానీ, అలాగే క్లౌడ్ సర్వీసులు కానీ ఏపీలో మనకి ఏ లెవెల్లో ఉంటాయో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. హైదరాబాదు ఉంది కదా, అలాగే బెంగళూరు ఉంది, మరి వైజాగ్లో ఎందుకు? ఇక్కడే ఉంది అసలు లాజిక్. సముద్రం, అండర్ సీ కేబుల్స్. ఇంటర్నెట్ అనేది ఆకాశం నుంచి రాదు, సముద్రం అడుగున ఉండే కేబుల్స్ ద్వారా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తుంది. అలాగే వైజాగ్ సముద్ర తీరంలో ఆసియాలో నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. డేటా సెంటర్ సముద్ర తీరానికి ఎంత దగ్గరగా ఉంటే ఇంటర్నెట్ అంత స్పీడ్గా ఉంటుంది. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా సెంటర్లకు 24 గంటలు కరెంటు కావాలి. ఏపీలో సోలార్ మరియు విండ్ ఎనర్జీ పొటెన్షియల్ చాలా ఎక్కువ. రిలయన్స్ వాళ్ళు వాళ్ళ సొంత సోలార్ ప్లాంట్ నుంచి దీనికి పవర్ ఇచ్చే ప్లాన్లో కూడా ఉన్నారు. ఇక ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా, వైజాగ్లో ఉన్న పోర్టు, అలాగే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరియు ప్రభుత్వం కేటాయించిన 400 ఎకరాల స్థలం, ఇవన్నీ కలిసి వైజాగ్ని డేటా హబ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్గా మారుస్తున్నాయి. ఫైనల్గా దీనివల్ల జాబ్స్ వస్తాయా? నిజం చెప్పాలంటే డేటా సెంటర్లో సాఫ్ట్వేర్ కోడింగ్ చేసే ఉద్యోగాలు లక్షల్లో ఉండవు. డైరెక్ట్గా కొన్ని వేలకు మందికి మాత్రమే హై అండ్ టెక్నికల్ జాబ్స్ వస్తాయి. కానీ అసలు కథ వేరే ఉంది. మల్టీ పిల్లర్ ఎఫెక్ట్. అందులో కన్స్ట్రక్షన్. వచ్చే 5 నుంచి 6 సంవత్సరాల్లో 400 ఎకరాల్లో నిర్మాణాలు జరగాలంటే సివిల్ ఇంజనీర్లు, లేబర్స్, అలాగే మెటీరియల్ సప్లయర్స్కు ఫుల్ గిరాకీ ఉంటుంది. అలాగే అనుబంధ సంస్థలు. ఒక పెద్ద డేటా సెంటర్ వస్తే దానికి సపోర్ట్ ఇవ్వడానికి హార్డ్వేర్ కంపెనీలు, మెయింటెనెన్స్ కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, అలాగే హోటల్స్, ఫుడ్ సర్వీసులు వైజాగ్ చుట్టూ పుట్టుకొస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ సంగతి తెలిసింది. ప్రాజెక్ట్ రాబోయే మధురవాడ, కాపులుప్పాడ ఏరియాలో ల్యాండ్ రేట్లు, అలాగే రెంటల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అక్కడ లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. అలాగే గ్లోబల్ బ్రాండింగ్. రిలయన్స్, గూగుల్ లాంటి వాళ్ళు వచ్చాక రేపు అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా వైజాగ్ వైపు చూస్తాయి. అదే అసలైన విజయం. సో ఇది కేవలం ఒక బిల్డింగ్ కట్టడం కాదు, ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం. 2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇండియాలోనే టాప్ డిజిటల్ సిటీస్లో వైజాగ్ కూడా ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఎంఓయూలు చేసుకోవడం వరకే కాకుండా
ప్రభుత్వం దీన్ని వేగంగా గ్రౌండ్ చేసి పనులు మొదలు పెట్టేస్తేనే ఈ ఫలితాలు మనం చూడగలం. మీరేమంటారు? వైజాగ్ నిజంగా ఐటీ హబ్గా మారబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.